ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు, తెలుగువారి హక్కు. ఇవ్వండి సార్ కానీ వచ్చే 10 ఒకటి వారం రోజుల్లో వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ పని చేయలేక ఇండస్ట్రీలు ఉండలేక కంపెనీ ఎట్లా ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలోనే మీరు మీడియాతో మాట్లాడద్దు. సోషల్ మీడియా వీడియోస్ తీసుకుంటున్నటువంటి పెన్షన్ దగ్గర నుంచి మన తాలూకా విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, అమ్మేది ఎవర్రా, అమ్మేది ఎవర్రా, కొనేది ఎవర్రా. మరి ఉన్న ప్రజాప్రతినిధులకి, పెద్దలకి భారతదేశంలో పసిపిల్లాడి దగ్గర నుంచి 100 ఏళ్ళ ముసలివాడి వరకు కూడా ఉండేటువంటి ఒకే ఒక ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డు. మరింత ప్రధానికాన్ని రోడ్ల మీదకి వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని, విశాఖని కాపాడడానికి ముందుకు తీసుకెళ్ళడానికి మన నాయకత్వాలన్నీ కూడా కృషి చేయాలని చెప్పేసి మీ దగ్గర సెలవు. ఉద్యోగులు లేక ఎక్విప్మెంట్ వెలువలబోతా ఉంది, ఇబ్బంది పడతా ఉంది, పనికి ఆటంకం కలుగుతా ఉంది. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. దేశ స్వాతంత్రంలో భాగంగా, దేశ ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్లో భాగంగా, రాజ్యాంగం కల్పించే వాక్ స్వాతంత్రంలో భాగంగా, రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛలో భాగంగా 2000 మంది ఉద్యోగులు బీఆర్ఎస్ నుంచి బయటికి పంపించారు. ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గత 5 సంవత్సరాల నుంచి పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ రోజుకి ప్రైవేటీకరణ వెనక తీసుకోలేదు, సొంతకాలను కేటాయించలేదు, సేల్లో కలపలేదు, కాపాడమని చెప్పేసి పెద్దలు చెప్తా ఉన్నారు. ఒక పక్క 2000 మంది ఉద్యోగులు బీఆర్ఎస్ ఇచ్చి బయటికి నెట్టేశారు, 1000 మంది రాజీనామా చేసి వెళ్ళిపోయారు, 3000 మంది రిటైర్ అయిపోయారు, కాంట్రాక్ట్ కార్మికులు 6000 మంది తొలగించారు బలవంతాన. ఈ నేపథ్యంలో ఎక్విప్మెంట్ చేయాల్సిన సాయం కూడా గత మార్చిలో కుమారస్వామి గారు 8,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ 8,000 కోట్ల రూపాయల్లో 5 మాసాలు అయినప్పటికీ కూడా 8 రూపాయలు కూడా ఇవ్వలేదు. అలాగే ఉద్యోగులకి హెచ్ఆర్ఏ విషయంలో కానీ, జీతాల విషయంలో కానీ, విఆర్ఎస్ విషయంలో కానీ, రిటైర్మెంట్ విషయంలో కానీ 900 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు. అంటే ఉద్యోగులు బకాయిలు ఇవ్వక, రా మెటీరియల్ డబ్బులు ఇవ్వక, ఎక్విప్మెంట్ డబ్బులు ఇవ్వక ప్లాంట్ కాపాడమని ఏ విధంగా చెప్తారని మేము అడుగుతా ఉన్నాం. ఈ ధర్నా ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 5 సంవత్సరాల క్రితమే 5,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి పార్లమెంట్లో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు 10,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ 10,000 ఉద్యోగాల్లో కనీసం తక్షణం 5,000 ఉద్యోగాలను సరే యువకులతో నింపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు ఇచ్చి కోకోని బ్యాటరీ నిర్మాణానికి, ఎస్ఎంఎస్ మోడిఫికేషన్కి, రోలింగ్ మిల్స్ మోడిఫికేషన్ కూడా సహకరించాలని, అట్లాగే ఉద్యోగులకు ఇవ్వాలని 900 కోట్ల బకాయిలు చెల్లించాలని, అలాగే సిఎస్ఎఫ్ని విత్డ్రా చేస్తూ ఉన్నాం అని చెన్నై నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. 4 లక్షల కోట్ల రూపాయల విలువ గల ఈ కంపెనీని ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, ఈ ఆస్తికి కాపలాదారుడిగా 4.5 దశాబ్దాల నుంచి సిఎస్ఎఫ్ని విత్డ్రా చేస్తే ప్రైవేట్ సెక్యూరిటీ వస్తే స్టీల్ ప్లాంట్ చక్రాలు కట్టి మరి లాక్కుపోతారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి సిఎస్ఎఫ్ కొనసాగాల్సిందే, దీన్ని ముందు తీసుకెళ్లాల్సిందే, వాళ్ళ జీతాలు చెల్లించాల్సిందే. సిఎస్ఎఫ్ మ్యాన్ పవర్ ఇప్పుడు ఉన్నది 12 గంటలు పనిచేస్తున్నారు కాబట్టి ఓ 50% మ్యాన్ పవర్ పెంచాలని చెప్పేసి, ఈ విధంగా చేయకపోతే భవిష్యత్తులో విశాఖ ప్రజల సహకారంతో, ఆంధ్రప్రదేశ్ ప్రజల సహకారంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. మన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏకైక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇటు కేవలం ఆంధ్రప్రదేశ్కి, కేంద్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో పనులు ఇవ్వడం కాకుండా ఉత్తరాంధ్ర ప్రధానికానికి ఒక జీవనాడిగా ఉన్నటువంటి కర్మాగారం. ఈ కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలని చెప్పేటువంటిది 2021 జనవరి 27వ తేదీన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేటి వరకు కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం మొదలుకొని జాతీయ స్థాయి వరకు అనేక రకాలైనటువంటి ఆందోళనలన్నీ కూడా చేస్తూ ముందుకు సాగుతున్నాం. దాంతో కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల కానీ, కార్మిక సంఘాలు ప్రధానంగా చేసే కార్యక్రమాల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చిన మాట వాస్తవం. ఆ ప్యాకేజ్ ఇవ్వడం దాన్ని ఆమోదించే కార్యక్రమాలు చేసాం. కానీ ఆ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఆ ప్యాకేజీని తనకు బహిర్గతం చేయకుండా, అందులో ఉన్న వివరాలు కూడా బయటపెట్టకుండా కార్మిక వర్గాన్ని అంతా కూడా సుమారు 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను బయటపెట్టి బలవంతంగా 2,000 మంది కార్మికులను బయటకు పంపించేసి
2008 తర్వాత ఎవరైతే కార్మికులు జాయిన్ అయ్యారో వారికి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా, ఎటువంటి వేజ్ రివిజన్ లేకుండా ఈరోజు చాలా రకరకాలటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు. కార్మిక వర్గం గతంలో సాధించుకున్న డిమాండ్లన్నీ కూడా బయటకు పోయినాయి. ఆర్థిక ప్రయోజనాలను కూడా తొంగలో దొక్కారు. ఎటువంటి ప్రయోజనం లేకుండా ఒక వింత పోకడతో భారతదేశంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు, ఉత్పత్తికి లింక్ పెట్టి ఒక సర్కిల్ కూడా ఇచ్చారు. ఒక ఉత్పత్తి లింక్తో శాలరీస్ అనేది ఇవ్వడం, ఉత్పత్తి లింక్తో ఇన్సెంటివ్ ఇవ్వాలి, ఇన్సెంటివ్ని ఎత్తేసారు, హెచ్ఆర్ఏ ఎత్తేసారు, యూనిఫామ్స్ ఎత్తేసారు, రకరకాలటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా మొత్తం అన్ని కూడా ఎత్తేసి కార్మిక వర్గం ఒక 3-4 చేయాల్సిన పని ఒక కార్మికుడి చేత పని చేస్తూ ఈ కర్మాగారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి. పూర్వీకుల త్యాగాలు కానివ్వండి, ఇల్లు భూములు త్యాగించిన నిర్వాహకుల తాలూకా శ్రమ కానివ్వండి, లేదంటే విద్యార్థులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల మధ్య ప్రజలందరూ కూడా ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు వచ్చినట్టు కర్మాగారాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని మంచి ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తుంటే మరింత వేధింపులు చేసే కార్యక్రమాలు, ఒక భయానకమైన వాతావరణాన్ని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సృష్టించి కార్మిక వర్గాన్ని గందరగోళంలో పెట్టే పరిస్థితి యాజమాన్యం తీసుకొచ్చింది. ఈ యాజమాన్యం తీసుకురావడం కారణం ఏదైతే కేంద్రంలోని ఉక్కు మంత్రి శాఖ అధికారులు సెక్రటరీ స్థాయి నుంచి కింది జాయింట్ సెక్రటరీ కింది స్థాయి అధికారులు అందరూ కూడా ఇష్టానుసారం వ్యవహరించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా తెలుగు ప్రజలను చిన్నాభిన్నం చేయాలని చెప్పేటువంటిది, తెలుగు ప్రజలు ముందుకు రాకూడదు, తెలుగు ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము అందువల్ల పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు ఆందోళన అనేది కొనసాగిస్తున్నాం. ఇదే సందర్భంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సెక్యూరిటీ విభాగం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సెక్యూరిటీ విభాగంలో ఎందుకంటే సెక్యూరిటీ ఉన్నటువంటి మెటీరియల్ బయటకు పోకుండా ఉండాలి, దీనికి కావాల్సిన రా మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని కూడా కాపాడాలి. అంతేకాకుండా ఒక ఫైర్ ఫైటింగ్ కానివ్వండి, కెమికల్ కానీ, గ్యాసెస్ కానీ, రకరకాల టెక్నాలజీతో రకరకాల ప్రమాదాలు ఏర్పడినప్పుడు దాన్ని నైపుణ్యత కలిగినటువంటి సిబ్బంది దాన్ని ఏదైనా సేవ్ చేయడానికి, ప్రాణాలు కాపాడడానికి, ఎక్విప్మెంట్ కాపాడడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇది ఈరోజు ఆ ట్రైన్డ్ని, స్కిల్డ్ని ఎవరున్నటువంటి సిఎస్ఎఫ్, హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అందరినీ కూడా బయటకు పంపించే కార్యక్రమాలు, యూనిట్ని కూడా పూర్తిగా మూసేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా దారుణం. దీనికైతే మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచించేయాలి. కేంద్ర హోం మంత్రి ఉన్నారు ఆయన అమిత్ షా, అయితే మనం తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి బండి సంజయ్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా సిఎస్ఎఫ్ యూనిట్ని ప్రభుత్వ రంగ సంస్థలో ఇప్పుడు ఎన్టీపీసీలో ఉంటుంది, ఓఎన్జీసీలో ఉంటుంది, గెయిల్లో ఉంటుంది, మన అనేక రకాల పోర్టుల్లో కానివ్వండి, లేదా ఎయిర్పోర్ట్స్లో కానివ్వండి, అనేక చోట్ల ఈ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో అన్నింటిలో కూడా ఈ యొక్క సిఎస్ఎఫ్ని కొనసాగిస్తుంటారు. అటువంటి సిఎస్ఎఫ్ని ఎంతో కాలం 90 తర్వాత వచ్చినటువంటి కార్యక్రమాలన్నీ ఇంతవరకు సజావుగా సాగుతున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లే యూనిట్ని బంద్ చేస్తూ ఉంటే ఒక భయం అనేది ఏర్పడింది. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటిది, అందులో బండి సంజయ్ గారు లాంటి ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనిట్ని బంద్ చేస్తే రేపు పొద్దున మా పరిస్థితి ఏంటని చెప్పేటువంటిది కార్మిక వర్గంలో అనేక రకాల అపోహలు, అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని యథాతథంగా కొనసాగించాలని వారు ఏదో ఇచ్చిన సర్క్యులర్ కూడా విత్డ్రా చేసుకొని తద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిర్వాసితులకి, ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలకి అందరూ కూడా ఉపాధి అవకాశాలు వచ్చేటట్టు కూడా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.